వెల్కమ్ బ్యాక్. ఏపీ రాజకీయాలు ఏం చెప్తున్నాయి, ఎలాంటి మలుపులు తీసుకోబోతున్నాయి? ప్రస్తుతం మనతో పాటుగా ఢిల్లీ నుంచి జాయిన్ అయ్యారు ప్రత్యేక హోదా సాధన సమితికి చెందినటువంటి చలసాని శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మీరు రోజు అరుణ్ జైట్లీని కలిశారు. అక్కడ తన దగ్గర నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్ ఏంటి? మీరు అడిగిన ప్రశ్నకి ఆయన దగ్గర ఉన్నటువంటి జవాబులు ఏంటి? ఏం జరిగింది ఓవరాల్ గా ఈ రోజు అక్కడ? హోదా విభజన హామీల సాధన సమితి తరఫున మా ప్రతినిధి బృందం 15 మందితో కలిసి అరుణ్ జైట్లీ గారిని కావడం జరిగింది. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, నేను 3-4 విషయాలు చెప్తానండి. అక్కడ విజయులు చాలామంది ఉన్నారు. ఆయన మాట్లాడుతా, మేము ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కోసం 3,500 కోట్లు ఇచ్చాము అన్నారు. 3,500 కోట్లు కాదండి, 1000 కోట్ల మీద ఇచ్చిన 2,500 శాంక్షన్ చేసిన వచ్చింది 1,500 కదండి అన్నాం. 1,500 పెడితే ఒక ఇటుకు 3 దే ఆర్ నాట్ లేడ్ డౌన్ ఏ సింగిల్ బ్రిక్ దేర్ అన్నారు. అంటే ఇక్కడ ఒక ఇటుక ముక్క కూడా వేయలేదన్నారు. మరి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, కాదండి రాజధానికి ఇవ్వాలి కదా అన్నారు. నో యాజ్ పర్ యాక్ట్ అక్కడ కేవలం 4-5 బిల్డింగ్లు మాత్రమే ఇవ్వాలని ఉందన్నారు. ఆయన యాక్ట్ చదువుకోండి అని చెప్పాను. ఏం చెప్తామండి? ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా చేసి తీరాలని ఉన్న బిల్లు, ఇది హామీ కాదండి. ఆల్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీల్చాలన్నప్పుడు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 90-95% అయితే ఆ బిల్డింగ్లకు 5-10% అవుతుంది. ఇది ఎవరైనా అర్థం, కామన్ సెన్స్ పాయింట్ ఇది. సరే, అది పక్కన పెట్టిన తర్వాత మిగతా అది ప్రత్యేక తర్వాత హోదా ఏమొస్తుంది? మేము చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ సరిపోతున్న లేఖ మాకు కమిట్మెంట్ ఇచ్చారండి ఆయనకి. మరి కమిట్మెంట్ బయట పెట్టమన్నాం. బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతాం, ఎవరైతే మాకు కమిట్మెంట్ ఉంటే బయట పెట్టమంటున్నాం మేము. అంటే మీరు చెప్పింది, మేము చెప్పిన దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు అంటలేదు. చంద్రబాబు నాయుడు గారు లేఖ ఇచ్చారని బయట పెట్టమనాలి ఎవరైనా సరే. 3వ పాయింట్, ఎంత ప్రత్యేక హోదాతో ఏమీ రాదు, మేము ఎస్బీఐ పెట్టుకున్నాం. పోనీ ఎస్బీఐ వాళ్ళు పెట్టుకుని మీరు నిధులవచ్చు కదా అన్నాం. కాదు, తర్వాత వెనుకబడిన ప్రాంతాల గురించి మాట్లాడినప్పుడు ఒక ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఇవాళ మేము ఇప్పుడు అంతా ఇబ్బంది కాదు కానీ ఒక ఇన్సూరెన్స్ మేము సంతోషిస్తున్నాం. అంతవరకు 350 కోట్ల, మీరు 350 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో దేశంలో వచ్చే అన్ని వెనుకబడిన జిల్లాలకు వచ్చినట్టు దాన్ని ఎందుకు ఆపారన్నాం. అది చిన్న ప్రాబ్లం అయింది. మీరు ఇప్పుడు నా మాటగా మీరు చెప్పండి. నేను కొద్ది కాలంలోనే అది మరి రోజులో వారం రోజుల్లోనో వారం పైన పట్టొచ్చేమో, నేను వెంటనే ఆ డబ్బులు ఆంధ్రప్రదేశ్కి ఇస్తామన్నారు. సరే ఇస్తాను, సరే అది ఇస్తాన్నారు. బ్యాలెన్స్ 24,350 కోట్ల రూపాయలు రాయలసీమ ఉత్తరాంధ్రకి రావాల్సిన దాంట్లో ఎందుకని ₹1 కూడా ఇవ్వలేదన్నాం. వీఆర్ గోయింగ్ టు వర్కౌట్, వీఆర్ వర్కింగ్ అవుట్, తొందరలోనే మేము ఏదో ఒకటి చేస్తాం. అంటే ఎన్నికల ముందు ఒక 4 రోజుల ముందు నేను సరే వస్తే ఆహ్వానిస్తాం, నేను ఎవరిని ఇబ్బంది లేదండి. కానీ ఈ విధంగా ఒక ఇటుక ముక్కటకు పెట్టలేదు రాజధానికి అంతకాలం. ఇంకో నాతో పాటు వచ్చిన ఇతర రాష్ట్ర ఎంపీస్ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు మీ రాష్ట్రాలకు కట్ చేసి వాళ్ళకి లోటు బడ్జెట్ ఇచ్చామన్నాడు. షాలే కట్ బడ్జెట్ ఎలా కట్టట్టు కేరళ, బీహార్ ఆర్ తమిళనాడు టెలిమేన్ ఆ ఎంపీస్ని రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే వీఆర్ వై ఇన్వెస్టిగేటింగ్ అంటే ఆయన కూడా ఆరోగ్యం, కిడ్నీ ఆపరేషన్ బాగాలేదనుకోండి, ఇంక అంతకుమించి ఎక్కువ మేము చేయకపోయినా ది ఇన్స్టిట్యూట్ అంటే ఇతర రాష్ట్రాలను కట్ చేశాడు కావండి. ఈ గౌరవ దేశ మంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి అంటారు, దేశ రక్షణ బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్కి ఇమ్మంటారు. మా ఆంధ్రప్రదేశ్ డబ్బులు ఇస్తే దేశ రక్షణే ప్రమాదంలో పడిపోతుందా? ఇంత దుర్మార్గంగానా, ఇంత హేయంగానా, ఇంత బాధాకరంగానా? ఆంధ్రప్రదేశ్కి డబ్బులు ఇస్తే దేశ రక్షణ, ప్రపంచ దేశంలో 28 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మీద తిరుగుబాటు చేయాలా? మేము ఆంధ్రప్రదేశ్ ఇండియాలో లేదా? మేమన్నా ఇదేమో దేశ రక్షణ బడ్జెట్కి ఇవ్వడన్నా నేను సోయను. ఇవే ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వ్యక్తి కూడా దీన్ని ఒప్పుకోడండి. అంటే నిజాయితీ ఉంటే ఆ వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో కనుక ఖచ్చితంగా ఆ మనిషి ఆంధ్రావాడు, తెలుగువాడు కనుక అయి ఉంటే దీన్ని ఒప్పుకోడండి. దేశ రక్షణకు పెడతారండి. ఇవాళ ఈ విధంగా మాట్లాడుతుంటే ఉద్దేశం, ఆయన రాజకీయం కూడా చెప్పాం. నో చంద్రబాబు నాయుడు హెస్ టేకెన్, సార్ వీఆర్ అపోజిషన్, వీఆర్ ఆల్సో నాట్ ఫర్ చంద్రబాబు నాయుడు, వీఆర్ డిమాండ్ చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తున్నామండి. ఖచ్చితంగా దేశ రామ్నాథ్ కోవింద్ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు ఇవాళ బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారన్నారు. బీజేపీ వాళ్ళు అడ్డుకుని విజయవాడలో యువకులు నడి బజార్లో ఉత్తర భారతీయ జనతా పార్టీ పేరుకు తగ్గట్టు చలసాని గారు, మీరు చలసాని గారు మీరు ఉత్తర భారతీయ జనతా పార్టీ తెలీదా మీకు? ఉత్తర భారతీయ జనతా పార్టీకి విష్ణువర్ధన్ గారు, లెట్ హిమ్ కంప్లీట్. ఈ రోజు ఏం జరిగిందో చెప్తారు. ఐ విల్ కమ్ టు యు. ఐ విల్ కమ్ టు యు. yes విష్ణువర్ధన్ గారు, ఐ విల్ కమ్ టు యు. పదాలు నేర్చుకోండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏంటి? మరి ఎందుకు వెళ్ళొచ్చు ఉత్తర భారతీయ జనతా పార్టీ? కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నువ్వు బీజేపీ పార్టీ మాట్లాడద్దు. మీకు ఇది కామెడీ అయిపోయింది. ప్రతిసారి కామెడీ అయిపోయింది. మీలాంటి కామెడీ ఆర్టిస్ట్. విష్ణువర్ధన్ రెడ్డి గారు, లెట్ హిమ్ కంప్లీట్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. మీరు
అట్లా మాట్లాడద్దు, ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అట్లా Yes, yes, శ్రీనివాస్ మాట్లాడద్దు. గారు మీరు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. మీరు ఉత్తర భారతీయ జనతా పార్టీ మీ నోటికి వచ్చినట్లు మాట్లాడద్దు. మీకు నమస్కారం Yes. పెడతానని చెప్పాను. ఎస్ శ్రీనివాస్ గారు కాదండి, చెప్పండి. మధ్యలో నాకు అర్థం కాలేదు. నేను వస్తాను, ఆయన కూడా వాళ్ళు ఎలా చేయను. అరే రెండు రోజులు మీరు చేస్తున్నారు. మీరు సపరేట్ నేను మేధావి, ఆయన ఏమన్నాను? అక్రెడిత మేధావి, మీ అంతా మీరు మేధావి అంటున్నారు, మీరు ఒప్పుకుంటారా? బట్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన వెళ్ళారు. ఏం జరిగిందో చెప్తున్నారు. Let him complete. Let him complete. I will come to you. 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 ఆయన సపరేట్ మేధావి Yes, let him. ఆయన ఒక సాధన కోసం పోరాడుతున్నారు. జలసాని గారు సబ్జెక్ట్ మీద మాట్లాడండి. Yes, శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. నేను బీజేపీ నేను స్వయం ప్రేరణగా నేను నా పేరు ప్రభుత్వంలో ఉంది అదే కాబట్టి, ప్రభుత్వంలో ఉంది అదే కాబట్టి అదే ప్రభుత్వాన్ని రన్ చేస్తుంది. తెలీదా? కర్ణాటకలో 100 మంది ఎమ్మెల్యేలు గెలిచాం, తెలీదా? ఆంధ్రప్రదేశ్ లో విష్ణువర్ధన్ గారు 3 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఉన్నారు, మీకు తెలీదా? తెలంగాణలో ఎంపీ ఉన్నారు, మీకు తెలీదా? తెలియకపోతే అప్పుడు టీడీపీ 30 సీట్లు ఉన్నాయి, అప్పుడు కాంగ్రెస్ కి 400 సీట్లు వచ్చినాయి. ప్రతిసారి కామెడీ అయిపోయింది ఇది. బీజేపీ గురించి కామెడీ మాట్లాడేది, కామెడీ షోలు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. బీజేపీ గురించి మాట్లాడేటప్పుడు సంస్కారహీనంగా మాట్లాడద్దు. నేను ఆ ఫస్ట్ రానండి, నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా, మిమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడాను. బీజేపీ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంటున్నా? బీజేపీ భారతీయ జనతా పార్టీ అది తెలియకోకుండా ఛానల్లో వచ్చి కూర్చొని మాట్లాడుతున్నావా? ఉత్తర భారతీయ జనతా పార్టీ అని భారతీయ జనతా పార్టీ 282 మంది ఎంపీలు గెలిచింది, 17 రాష్ట్రాల్లో ఈ దేశంలో అధికారంలో ఉంది, పార్లమెంటులో, లోక్సభలో, రాజ్యసభలో బలమైన పార్టీ, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఈ దేశంలో అధికారంలో పార్టీ. తెలుసుకో, మరి మీరు మేధావి కదా, తెలుసుకోండి. విష్ణువర్ధన్ గారు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని రిప్రజెంట్ చేయడానికి వెళ్ళారు. జరుగుతున్నటువంటి అన్యాయం, వివక్ష మీద ప్రశ్నించడానికి కూడా వెళ్ళారు. ఆయన ఒకటే మాట్లాడే, ఆయన ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి. ఎవరు ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు లేరు. మాట్లాడండి, మాట్లాడండి. మీలో ఇంత అసహనం ఎందుకు పెరిగిపోతుంది? నిన్న వామపక్షాల మీద దాడులు చేశారు, అక్కడ వాళ్ళని హింసించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు కూడా అక్కడ వెళ్తే ఎందుకు ఇంత చులకన భావంతో మాట్లాడారు? ఎందుకని అనిపిస్తోంది ఇంత అసహనం పెరగడానికి కారణం ఏంటి? పాదాలు కడిగి వాళ్ళ మాత్రం కాదు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అబ్జెక్షన్ ఏంటంటే, వ్యక్తిగతంగా చలసాని గారు అంటే నాకు గౌరవం ఉంది, నాకు వ్యక్తిగత సమస్య కాదు. ఆయన ప్రతి ఛానల్లో కూర్చొని ఆయనకు తెలుసో లేకపోతే కొంచెం ప్రాబ్లం ఉందో మరి తెలియదు, నాకు తెలియదు. ఉత్తర భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ అది. బట్ దక్షిణ భారతదేశం మీద చూస్తున్నటువంటి వివక్షకు సంబంధించి ఆయన కేవలం అక్కడికి పరిమితం అయ్యారు. దీని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదని ఒక ఆవేదన కనిపిస్తోంది కదా. ఒక్క విషయం చెప్తాను, ఆయన మేధావుల సంఘానికి అధ్యక్షుడు. ఒక మేధావుల సంఘానికి అధ్యక్షుడు ఉన్న వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పేరు తెలియకోకుండా మాట్లాడుతుంటే సవరిస్తున్నాను. బట్ ఇప్పుడు ప్రత్యేక హోదా సాధనా సమితి పేరుతో మీట్ అవుతున్నారు. ఇప్పుడు ఆంధ్ర మేధావుల సంఘం అని ఆయన చెప్పట్లేదు. నేను తప్పు పట్టట్లేదు అంటున్నా. పాయింట్ ఏంటంటే, ప్రతి సందర్భంలో కొంతమంది మతిమరుపు లేకపోతే ప్రాబ్లం తెలియదు. మాది ఉత్తర భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ. ఒకవేళ వాళ్ళకి అనుమానం ఉంటే కర్ణాటకలో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం, దక్షిణాది రాష్ట్రాల్లో. ఆంధ్రాలో మొన్నటిదాకా 4 సంవత్సరాలు మా మంత్రులు ఉన్నారు, మాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసాం. అంటే దక్షిణాది రాష్ట్రాలు 4 ఉంటే 2 రాష్ట్రాల్లో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం. కాబట్టి సవరించుకుంటే మంచిది చలసాని గారు అంటున్నా. అప్పటి నుంచి నేను మాట్లాడిన విష్ణు గారు, అప్పటి నుంచి మాట్లాడను, మీకు నమస్కారం కూడా పెడతానని చెప్పాను. విలువలతో బతికిన వాళ్ళు దయచేసి గుర్తుంచుకోండి. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర దక్షిణ నల్లగొన్నారు ఏళ్లతో బతకలేదని క్షీణంగా మాట్లాడారు. మీరు ఎర్రగొన్నారు కదా, మరి మీరు ఉత్తరాదిలో మీరు ఎర్రగొన్నారు కదా, గ్లామర్గా ఉన్నారు కదా, చాలా గ్రామాలుగా ఉన్నారు మీరు. ఉత్తర భారతం కాదు దక్షిణ భారతంలో కూడా బీజేపీ ఉంది అనుకున్నప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఉన్నటువంటి ఇక్కడ తెలుగు బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించట్లేదు అనేది అసలు సమస్య కదా. ఒకటి, ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వార్డు మెంబర్ స్థాయికి దిగజారిపోయి, కనీసం మా రాయలసీమ భాషలో చెప్పాలంటే ఒక మహిళ కార్పొరేటరు, కాకినాడ కార్పొరేషన్లో బీజేపీ పక్ష నాయకురాలు, ఆమె కాకినాడకు వచ్చిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా, ఒక కార్పొరేటర్గా, ప్రజాప్రతినిధిగా 264 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కాకినాడకు స్మార్ట్ సిటీకి డబ్బులు ఇచ్చారు సార్. ఇక్కడున్న అధికారులు ఇప్పటి వరకు 93 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టట్లేదు. ఆర్టీఐ కింద అది ఇచ్చారు, డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, న్యాయం చేయమని చెప్పి అడగడానికి వినతిపత్రం తీసుకొని వెళ్ళింది. వెళితే ఆమెతో పాటు ఇంకొక కార్పొరేటర్, ఆమెతో పాటు ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి రామ్ కుమార్ అనేది ఒక రాష్ట్ర నాయకుడు. ఏం జరిగిందండి? ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి వారు మాట్లాడుతున్న ఆందోళన చేస్తున్న సందర్భానికి చాలా దూరం ఉంది.
ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్లో అంత పెద్ద అనుభవజ్ఞమైన నాయకుడు దిగి మైకు తీసుకొని పోలీసులకు వాళ్ళని పంపిండి బీజేపీలు నా దగ్గరికి అని చెప్పి హోమ్ మినిస్టర్ పక్కకు రమ్మని చెప్పి దగ్గరికి పిలుచుకొని ఏం మాట్లాడాడండి ఈరోజు? దురదృష్టకరమైన సంఘటన. ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళకు గౌరవం ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉండడం, ఈరోజు ముఖ్యమంత్రి నిరసన తెలియజేసినటువంటి మహిళ పట్ల నీ అంతు చూస్తాను, నేను అనుకుంటే నువ్వు స్మాష్ అయిపోతావు, ఏకవచనంతో నేను ఆంధ్రప్రదేశ్లో మా గడ్డ మీద దీని మీద ఇంకోటి కూడా ఖండించండి. మీరు డెఫినెట్ గా నేను చెప్తున్నాను, ఈ విధంగా చేయటాన్ని ఏకాకి నేను చెప్తాను, ఎవరైనా చేసినా విష్ణు గారు మీరు ఏం ఇదే మాట మీద అందరికీ ఒత్తించేటట్టు గట్టిగా నిలబడి ఉండండి. ధన్యవాదాలు. ఏదైతే కానీ ఆంధ్ర విద్యార్థులు నడి బజార్లో గుజరాతీ వాళ్ళతో అమ్మాలి ఖండించాను. నేను మీరు ఒక ఛానల్లో ఉంటే, మీ పార్టీ తిట్టించిన మీరు ఒక ఛానల్లో ఉంటే మీరు ఖండించుంటే చలసాని గారు మీరు సమర్థించుకున్నారండి. సమర్థించుకోలేదు. 100కి 100 రూపాయలు ఖండించారు. తెలుగు బిడ్డల మీద అమ్మాలి లేరా? గుజరాతీ వాళ్ళకి అమ్మాలి ఉండరా? ఉండదా? మధ్యలో మాట్లాడద్దు. దీన్ని ఎలా ఖండించామో దీనికప్పుడు నడి బజార్లో రక్తం వచ్చేటట్టు విద్యార్థులను కొట్టించినప్పుడు రెండు స్పందించండి సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, తప్పు మాట్లాడలే, మీరు చెప్పిన దానికి నేను మీతో పాటు ఉంటాను. కానీ నది బజార్లో కొట్టినప్పుడు అలాగే మన సోనియా గాంధీ గారిని విధవరాలుగా మీరు డైవర్ట్ చేస్తున్నారు. కాకినాడలో ముఖ్యమంత్రి ఒక మహిళను అవమానం చేసినటువంటి కార్పొరేటర్ అవమానం చేసింది డైవర్ట్ అవుతుంది. నేను నిన్న చలసాని గారు వేరే ఒక ప్రముఖ ఒక్క నిమిషం చలసాని గారు, ఒక్క నిమిషం. నేను నిన్న చలసాని గారు ఒక ప్రముఖ ఛానల్లో ఉంటే నేను దాన్ని కూడా ఖండించాను. 100కి 100 రూపాయలు ఖండిస్తాం. అయితే ఇప్పుడేమంటే ఏం మాట ఈ గడ్డ మీద ఉన్నారు. నేను అడుగుతున్నా ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, అయ్యా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంబంధం లేకుండా ఒక నిరసన తెలియజేస్తున్న వ్యక్తులకు 100 మంది 1000 మంది పోలీసుల రక్షణలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రికి 5 కోట్ల రూపాయల బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దిగి డోర్ తీసుకొని హోంమంత్రి పక్కకు రా వాళ్ళని పిలువు అని పిలిచి ఎవరు అసహనానికి గురవుతున్నారు అంటే ప్రాబ్లం ఏంటంటే నాకు అనిపించింది ఈరోజు ఫినిష్ చేస్తా. ఒక కార్పొరేటర్ ఏంటంటే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఒక కార్పొరేటర్ ఫినిష్ మీరు ఆగాలంటారు. ఒక నిమిషం భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా మీరు అవకాశం ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ నాయకులైనా సరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మీరు వినాలేటనా మీరు వినాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ భారతీయ జనతా పార్టీ సరే ఎవరైనా సరే నిన్ను ఫినిష్ చేస్తా నీ కథ చూస్తా అని ఎవరైనా మాట్లాడితే లేకపోతే ఏకవచనంతో మాట్లాడితే బీజేపీ నాయకుడు పూర్తి చేస్తా. చలసాని గారు ఒక్క నిమిషం పూర్తి చేస్తాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను అలిపిరి ఘటనలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం మధ్యలో ఇంటర్ప్రిటేషన్ తో పోయింది. మీరు ఒక్క నిమిషం నాకు మీరు ఏబిఎన్ సమర్థిస్తుందా ఒక మహిళను ఒక ముఖ్యమంత్రి మీరు తప్పిస్తున్నారంటే దాని అర్థమైంది. మీరు అవకాశం ఇవ్వండి. నేను ఏమంటాను మీరు అవకాశం ఒక్క నిమిషంలో పూర్తి చేస్తా. ఒక్క నిమిషంలో పూర్తి చేస్తా. ఇప్పుడు చలసాని గారు ఒక్క నిమిషం ఆగండి. చలసాని గారు ముఖ్యమంత్రి గారు ఒక మహిళను ఒక కార్పొరేటర్ను బెదిరించడాన్ని ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీకి ఖండిస్తున్నాం. ఇప్పటిదాకా ఏంటంటే అండి ఒక చింతమనేని ప్రభాకర్ ఒక్కడే ఉన్నాడు మహిళల మీద దాడులు చేయడము బెదిరించడాలు లేకపోతే ఉద్యోగస్తులను కొట్టడాలు. ఇంకొక ఆయన ఉన్నాడు ఎలమంచిలి రాజేంద్ర ప్రసాద్ అని నోటికొచ్చినట్లు మాట్లాడేటువంటి ఒక నాయకుడు. ఇంకొక ఆయన ఉన్నాడు రాయలసీమ ప్రాంతంలో ప్రముఖ నాయకుడు నోటికొచ్చినట్లు మాట్లాడేటువంటి దివాకర్ రెడ్డి గారు. ఇప్పుడు దివాకర్ రెడ్డి గారు చలసాని గారిని చింతమనేని గారిని యలమంచి రాజేంద్ర ప్రసాద్ గారిని జేసీ దివాకర్ రెడ్డి గారిని దాటిపోయి ముఖ్యమంత్రి గారు వారి సరసన చేరారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయనకు ఒక ఇబ్బంది ఉండొచ్చు. ఈరోజు 4000 ఎకరాలకు సంబంధించినటువంటిది ఒకటి పిల్లు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించి వాళ్ళు ఈరోజు పరువు పోగొట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని విచారణ సంస్థలకు హైకోర్టు ఇచ్చింది. ఈ సందర్భంలో ఏమంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఏబిఎన్ ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే అయ్యా ప్రజాస్వామ్యంలో నిరసన
తెలియజేస్తూనే ఉంటారు. బీజేపీ కాదు, ఏ పార్టీ అయినా తెలియజేస్తుంది. ఇప్పుడు చలసాని గారు ఢిల్లీ పోయి నిరసనలు తెలియజేస్తున్నారు. రెండోది, మా ఆంధ్రప్రదేశ్ ఎవరి సొంత జాగీరు కాదు. ఆంధ్రప్రదేశ్ లో నిరసనలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వ్యవస్థ లేదు, కుటుంబ పాలన లేదు, ప్రజాస్వామ్యంలో నిరసనలు ఉంటాయి. ఎదుర్కోలేక అసహనానికి గురవుతున్నారంటే మీరు ఎక్కడో తప్పు చేశారు, బీజేపీకి భయపడుతున్నారు. నరేంద్ర మోడీ మాట్లాడుతున్నట్లే భయపడిపోతున్నారే, మాటలకే మీరు భయపడిపోతున్నారు. తప్పులు చేశారు కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నా. మీ బెదిరింపులు, ఈ రకంగా మహిళల మీద మాట్లాడే అంశాలు ఏవైతే ఉన్నాయో దయచేసి మీరు సరిదిద్దుకోండి, లేకపోతే ప్రజలు గుణపాఠం చెప్తారు. తులసిరెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నాయి? నిన్న జరిగినటువంటి పరిణామం కావచ్చు, ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఏదైతే నిరసన కార్యక్రమాలు ఉన్నాయో వీటికి సంబంధించి మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఎలా ఉందో ఇప్పుడు టీవీలో కూడా కట్నే ఉంది. అంటే ఊరుకుంటారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. బయట ఎట్టుందో ఇక్కడ అట్నే కనపడతా ఉంది. ప్రజాస్వామ్యంలో విజ్ఞాపన పత్రాలు ఇవ్వడము, నిరసన చేయడం అనేది అది సర్వసాధారణం. కానీ అది ప్రజాస్వామ్య పద్ధతిలో గాంధీయ మార్గంలో ఉండాలి, దాన్ని వ్యక్తీకరించే విధంగా ఉండాలి. అట్లా కాకుండా హింసాపూరితంగా, దౌర్జన్యపూరితంగా చేయడము అది ఎవరు చేసినా కరెక్ట్ కాదు. పాలకులు కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. కానీ రాను రాను ఎట్లయిపోయిందంటే, ఒకప్పుడు చర్చ అంటే రాజకీయం అంటే చర్చ, ఇప్పుడు రాజకీయం అంటే రచ్చ. ఒకప్పుడు కలం గొప్పదా కత్తి గొప్పదా అంటే కలం గొప్పదనేవాళ్ళు, ఇప్పుడు కలం కాదు కత్తి గొప్పదనే స్థాయికి పరిణమిస్తూ ఉంది. బుద్ధిబలం గొప్పదా భుజబలం గొప్పదా అంటే బుద్ధిబలం గొప్పదనేవాళ్ళు ఒకప్పుడు, కానీ ఇప్పుడు భుజబలం గొప్పది. ఆ విధంగా ఓవరాల్గా మార్పు వస్తూ ఉంది. దీనికి మీడియా కూడా కొంచెం కారణమే. సరే, ఏదేమైనా ఒక పార్టీ అనాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీలు కూడా తిలాపాపం తలా పెరిగినట్టు దీంట్లో ఏ పార్టీ ఒక్కొక్క నాయకుడు కూడా ఒక్కోసారి ఒక్కొక్క నాయకుడు ఆజ్యం పోస్తూ ఉంటాడు, ఒక్కొక్క పార్టీ ఎక్కువ ఆజ్యం పోస్తూ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఇది రాజకీయం వచ్చేసి ఒకప్పుడు రోడ్డున పడడం కాదు, రోడ్డున పడడమే రాజకీయం అయిపోయింది. రోడ్డున పడకుంటే రాజకీయం కాదనే స్థాయికి పోయింది. ఇది ఒక దురదృష్టం, ప్రజాస్వామ్యానికి మంచిది కాదని నా అభిప్రాయం. నేను ఏ పార్టీ లేదు, అన్ని పార్టీలకు నాయకులు కూడా సంయమనం పాటించాల్సినటువంటి అవసరంలో వాళ్ళు కూడా పాటించడం లేదు. ఇదే మీడియా కూడా వచ్చేసి ఆ విధంగా చేస్తేనే దానికి ఫోకస్ ఎక్కువ ఇస్తున్నారు. మామూలుగా వచ్చేసి అక్రమంగా మాట్లాడి ఒక అర్ధగంట పార్లమెంట్లో మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా ఒక పేరు వస్తుంది. కానీ ఒక చెమక్ కట్ట కొట్టినారంటే, ఒక హావపాలు పెట్టినారంటే మొత్తం పెద్ద పెద్ద శీర్షికలు వస్తుంది. అది చూసి నెక్స్ట్ టైం వచ్చేసి ఈ లింగారెచ్చిపోవడము, మిగతా వాళ్ళకి ఇది బాగుంది, అది బాగా ప్రచారం వస్తుందని చెప్పేసి ఈ విధంగా కొంత మీడియా కూడా దీంట్లో వచ్చేసి కారణమవుతుంది. ఎస్పెషల్లీ సోషల్ మీడియా బరి తెగించిపోవడం అనేది, దాన్ని కంట్రోల్ చేయకుంటే ఇది ఇంకా ఈ రాజకీయం రోడ్డున పడతానే ఉంటుంది. సరే, ఇక్కడ సంబంధించి ఆల్రెడీ అవిశ్వాస తీర్మానం అప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా వేశారు. ఇంకా మిగతా అమౌంట్ కూడా ఎంత ఇచ్చింది చెప్పారు. ఇంకా ఫైనల్ బడ్జెట్ కూడా అయిపోయింది, ఇంకా టైం కూడా అయిపోతుంది. కాబట్టి ఇంకా బీజేపీ ఇవ్వదనేది స్పష్టంగా తెలుస్తుంది. కాకపోతే అంటే ప్రజాస్వామ్యంలో చివరి వరకు ప్రయత్నం చేయడం అనే ప్రయత్నం చేయొచ్చు, కానీ వాళ్ళు ఇవ్వరనేది అందరికీ అర్థమైపోయింది. ఫైనల్గా వచ్చి దీనికి ఒకటే సొల్యూషను, రేపు వచ్చేసి బీజేపీ ప్రభుత్వము దిగిపోవడము, కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణం రావడమే దీనికి పరిష్కారం తప్ప, ఈ లోపల మన ప్రయత్నాలు వచ్చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో చేయక తప్పదు, అంతవరకే. కానీ అంతకంటే దీంట్లో పరిష్కారం అంటూ నాకు గోపాల సినిమాలు అన్నట్టు రావడం లేటు కానీ రావడం పక్కా అన్నట్టు ప్రత్యేక హోదా వస్తుంది, మిగతా అన్నీ అవుతాయి. అది 4 నెలల తర్వాత బీజేపీ ఓడిపోయి దిగిపోయి కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణం వస్తుంది. అంతకంటే దీంట్లో పెద్దగా చెప్పుకోదగ్గ ఏం లేదని నా అభిప్రాయం. ఎస్, తులసిరెడ్డి గారు, మనతో గుంటూరు నుంచి ఏపీ మండలి విప్ మాణిక్య వరప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఏపీకి సంబంధించినటువంటి రాజకీయాలు ఎందుకు ఇలా మారిపోయాయి, ఏది ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, కేవలం పార్టీ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమా చూద్దాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత కీప్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ అనలిస్ట్ పుల్లారావు గారు. పుల్లారావు గారు, ఏపీలో రాజకీయం రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తోంది ఏదైనా ఉందని అనిపిస్తుందా? ఢిల్లీలో ఉన్నారు మీరు. ఢిల్లీకి సంబంధించి నిన్న వామపక్షాలు చేసినటువంటి ధర్నాని చూశారు. ఈ రోజు అరుణ్ జైట్లీ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితుల తర్వాత ఉన్నటువంటి పరిణామాలు, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది? నిన్న ప్రత్యేక హోదా విభజన హామీలు ధర్నా చేసిందండి నిన్న. ముఖ్యంగా ఈవేళ మెయిన్ ఇష్యూ ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీస్ మధ్యన ఇలాగా వైలెన్స్ లేదు. బెంగాల్లో చూస్తూ ఉంటాం, కేరళలో చూస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక శాంతి పద్ధతిగా
ఏ పార్టీ వాళ్ళు చేసే పనులు చేస్తూ ఉన్నారు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, మర్యాదగా చెప్పొచ్చు. అది మాత్రం ఈ గత సంవత్సరం నుంచి కొద్దిగా మార్పు వచ్చింది. అంటే నేను ఎవరు బిగిన్ చేశారో, ఎవరితో స్టార్ట్ అయిందని చెప్పగానే అక్కడ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి ఎవరు అడ్డం పడకూడదు. ముఖ్యమంత్రిగా ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఆయనకి ఇవ్వాలి. అలాగే అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఆయనకి ఇవ్వాలి. నేనేదో టీవీ మీద మాట్లాడుతున్నాను, నాకు కొంతమందికి ఇష్టం లేకపోతే వాళ్ళు నన్ను అవమానం చేస్తే నేనేం చేస్తా? ప్రజాస్వామ్యం కావాలి, మన కాన్స్టిట్యూషన్ కావాలి. 130 కోట్ల జనం వాళ్ళు సర్దుకొని వెళ్ళాలి. దెబ్బలాడితే హక్కులు ఉన్నాయని కాన్స్టిట్యూషన్లో లేదు. అది మనం ముందలకు తీసుకెళ్ళాలంటే ఈ పని చేయదు. అది నేను తప్పు చేశాను, లేకపోతే విష్ణురెడ్డి గారు చేశారు, మన చంద్రసాని గారు చేశారంటే అది కరెక్ట్ కాదు. ఇలాంటి సమయంలో మనం అపీల్ చేయవలసింది నాయకులు తప్పు చేస్తున్నారు, తగ్గిపోండి, ఛాలెంజ్ చేయొద్దు. నేను వస్తా, లేకపోతే నువ్వు రావద్దు, నేనేం చేస్తాను చూడు. ఇదంతా జరిగే పని కాదు. అది కానీ రెచ్చిపోతారు ప్రజలు. అనవసరంగా ఆంధ్రప్రదేశ్కి చెడ్డ పేరు వస్తుంది. మనకి ఎన్నో పార్టీలు ఉండే, కమ్యూనిస్ట్ పార్టీ ఒకనప్పుడు, అలాగే స్వతంత్ర పార్టీ, తెలుగుదేశం, కాంగ్రెస్ ఇవన్నీ ఉన్నప్పుడు ఒక పార్టీ పవర్లో ఉన్నంత కాలం వాళ్ళు విమర్శిస్తాం, కేర్ఫుల్గా విమర్శించాలి. మనకి ఇష్టం లేని పని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చేశారు. ఆంధ్రాని విడదీశారు. రాహుల్ గాంధీ గారు వస్తే ఎవరైనా ఏమన్నా అన్నారా? విజయవాడ వచ్చాడు, ఎక్కడికో గుంటూరు వెళ్ళారు, విశాఖపట్నం వెళ్ళారు, మర్యాదగా చూసుకున్నారు కదా, విడదీస్తారు కదా రాష్ట్రాన్ని. అలాగే అమిత్ షా గారు ఏదో ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఆయన మీద పడకూడదు. ఇలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పడకూడదు. ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ మర్యాద మనం ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఆయనకు మర్యాద ఇవ్వాలి, ప్రధానమంత్రికి ఇవ్వాలి. అది ఆంధ్రప్రదేశ్ కూడా బెంగాల్, కేరళలో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలాగా బంద్ అని ఇయని వైలెంట్గా పాలిటిక్స్తోనే అంతా సంపాదించుకున్నాం, పవర్ సంపాదించుకున్నాం, పవర్ లేకపోతే పొలిటికల్ పార్టీస్ అలా చేస్తున్నారని రాకూడదు. మీరు అన్న మాటకి ఇది రాష్ట్ర ప్రయోజనాలకి కాదు, దేశ ప్రయోజనాలకి కాదు. తప్పకుండా ఇది రాంగ్ లైన్. ఏ పార్టీ ఏం చెప్పినా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. 6 నెలలు ఎలక్షన్స్ వస్తాయి, 4 నెలల్లో ఇష్టం వచ్చిన చేసుకోండి. సో ఇది ఒక మంచి పరిస్థితి కాదు. ఎవరు మొదలుపెట్టారు, ఎవరు ఆఖరి చేస్తారని కాకుండా దీంతో ఇప్పుడు విరమించుకుంటే మంచిది. మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మేము చేస్తామంటాం తప్పు. వాళ్ళు ఇస్తామన్నారు, ఈ గొడవలో వచ్చేస్తామని బీజేపీకి అంటాం కూడా కరెక్ట్ కాదు. మనకు పీస్ఫుల్గా డైలాగ్తో ముందరికి వెళ్ళాలి. చాలా తెలంగాణ ఎలక్షన్ తర్వాత కూడా చాలా మాటలు అనుకుంటున్నాం. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్. మంచి ట్రెండ్ కాదు. ఇదేదో రకంగా పబ్లిక్ అపీల్ చేసి పాలిటీషియన్స్ కూడా పెద్ద మనిషిగా తగ్గిపోతే, చీఫ్ మినిస్టర్ గారు అన్న తప్పేం లేదు, ఆయన సైన్స్ తగ్గడు. ఇది మళ్ళీ జరగకూడదు. ఎవరైనా రావచ్చు, ఒక మాట అంటే పీస్ఫుల్ వస్తుందని నా అభిప్రాయం. ఎస్, మాణిక్య వరప్రసాద్ గారు, ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎవరో ఒకరు తగ్గాల్సినటువంటి అవసరం ఉంది. ఇవ్వలేదు కాబట్టి దాడులో, లేకపోతే అడ్డుకున్నారు కాబట్టి దాడులు, నిరసనలు, ఇవన్నీ రోడ్డుకెక్కినటువంటి రాజకీయం మంచిది కాదని పుల్లారావు గారు చెప్తున్నారు. నెక్స్ట్ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? నిన్న ఈ రోజు జరుగుతున్నటువంటి దాడులు, ఇవన్నీ వరుసగా నిరసన ప్రదర్శనలు, అడ్డుకోవడాలు, వీటన్నిటిని మీరు ఎలా చూస్తున్నారు? ఎలా కంట్రోల్ అవుతాయి అనుకుంటున్నారు? అందరూ కలిసి రావాల్సినటువంటి అవసరం ఉందా, లేకపోతే ఇంకేదైనా మార్పు అనేది రావాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? అందరికీ నమస్కారం అమ్మ, డిబేటర్స్ అందరికీ కూడా నమస్కారం. అయితే పుల్లారావు గారు చెప్పిన మాట బాగా ఉంది, మంచి మాట, పెద్ద మనిషి పెద్ద మాట చెప్పాడు, దాన్ని అందరం గౌరవించాలి. అయితే ఒక్కటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బీజేపీ వచ్చాక, అంటే మోడీ గారి నాయకత్వంలో బీజేపీ వచ్చాక, ఆయన రాష్ట్రాల యొక్క హక్కుల్ని, రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తిని, రాష్ట్రాల ఉనికిని, ఎగ్జిస్టెన్స్ని ఆయన గుర్తించలేకపోతా ఉన్నాడు. ఆయనకి ఏంటంటే ఈ కంట్రీ అంటే నేను ఒక్కడనే అనే ఒక భావన, తనే అనే భావన ఒకటి ఆయన మనసులో ఉంది. ఆయన అట్లా పెరిగాడు, ఆయన వాతావరణం అలాంటి వాతావరణంలో పెరిగాడు, ఆయన అలాంటి రాజకీయ విధానంలో పెరిగాడు. బట్ మన కంట్రీ ఏంటంటే ప్రాంతాలు వేరు, తెలుగు భాష ఉంటుంది, కన్నడ ఉంటుంది, తమిళ్ ఉంటుంది, రకరకాల రాష్ట్రాలు ఉంటాయి, రకరకాల ప్రాంతాలు ఉంటాయి, విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు ఉంటాయి మన దేశంలో. దాన్ని ఆయన తన సూప్రమసిని, తన అథారిటీని ఎవరన్నా క్వశ్చన్ చేస్తే సహించటం కానీ, లేకపోతే దాన్ని అర్థం చేసుకోవడం కానీ ఉన్న అలవాటు ఆయనకి ఎక్కడా కనపడుతున్నట్టుగా నేను గమనించలేకపోతా ఉన్నాను. అందువల్ల ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద వాళ్ళు చేసిన నిరసన కానీ, వాళ్ళు చేసిన కార్యక్రమం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే
నిన్న ఢిల్లీలో జరిగిన కార్యక్రమం మన మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం చేస్తున్న కొన్ని రాజకీయ పక్షాలు లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కొన్ని ప్రజా సంఘాలు చేస్తున్న దాని మీద దాడి గారి ఇదంతా చూస్తూ ఉంటే కేవలం ఒక హేట్, ఎవరిని గుర్తించలేకపోవటం, ఎవరి ఉనికిని అంగీకరించలేకపోవటం, రాష్ట్రాలను అణిచివేయాలని చూడటం, నాయకత్వాన్ని చంద్రబాబు గారి నాయకత్వాన్ని అణిచివేస్తే ఈ రాష్ట్రం ఆయనకు తిరుగు ఉండదు, కర్ణాటకలో ఇంకోటి చేస్తే ఆ కర్ణాటకలో ఉండదు, తమిళనాడులో చేస్తే తమిళనాడులో ఉండదు, ఇట్లా రాష్ట్రాల నాయకత్వాన్ని స్నబ్ చేయటం అనేది మోడీ గారి ఎజెండాలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో రాజకీయ పరిభాషలో ఉండాలి, రాజకీయ కార్యక్రమాలు ఉండాలి, కానీ హింసాయుత ధోరణిలో ప్రజల్ని అణిచివేసే ధోరణిలో ఉంటే దేశంలో ప్రపంచంలో చాలామంది నియంతలు దెబ్బతిన్నారు. అలానే మోడీ గారు కూడా సాగనంపుతారు ప్రజలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. విష్ణు గారు మీ దగ్గరకు వస్తాను. అయితే ఏపీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, రాజకీయ మార్పులు కావచ్చు, ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఏం చెప్తున్నాయి? పోరాటాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా? ఏపీలో రాజకీయం ఏం చెప్తుందో చూద్దాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత కీప్ వాచింగ్.